ఈరోజు మనం పట్టుదల, కార్యదీక్ష వీటి గురించి మాట్లాడుకుందాం. పట్టుదల అంటే మన సాలెపురుగును చూసి పట్టుదల అంటే ఎట్లా అనేది ఎట్లుంటదనేది నేర్చుకోవచ్చు. సాలెపురుగు మన ఇళ్లల్లో పైకప్పున ఇల్లు కట్టుకుంటది. కానీ ఇల్లు కట్టుకునే క్రమంలో అది ఎన్ని సార్లు కింద పడతదో పాపం. కింద పడతది. మళ్ళా పాక్కుంటూ మళ్ళా పైకెళ్తది. మళ్ళీ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తది. ఈ రకంగా అది ఎన్ని సార్లు కింద పడ్డా మళ్ళా పైకి వెళ్తది. ఇల్లు కట్టుకుంటది. మళ్ళా ఆ ఇల్లు గూడా తన నుంచి వచ్చే జిగురుతోటే కట్టుకుంటది. ఆ జిగురుకు అంటుకునే స్వభావం ఉంటది. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఏవైనా బయటి నుంచి క్రిమి కీటకాలు ఏది వచ్చి ఆ జిగురుకు తాకినా గానీ దానికి అతుక్కపోతాయి. అప్పుడు ఈ సాలెపురుగు వాటిని పట్టుకొని తినేస్తదన్నట్టు. అది దాని చాతుర్యం అది. కాకపోతే అది నడవడానికి మాత్రం జిగురు అంటుకోని జిగురును స్రవింపజేసి అది ఒక లైన్‌గా కట్టుకుంటదట. అది అటు ఇటు తిరగాలనుకున్నప్పుడు ఈ అంటుకోని జిగురుతోని తయారు చేసిన లైన్ మీదనే నడుస్తదట. ఎంత తెలివో చూడండి దానికి. అట్లా 10 సార్లు శ్రమించైనా గాని దానికి గావాల్సిన ఇల్లు ఎట్లయితే కట్టుకుంటదో సాలెపురుగు మరి మనం గూడా ప్రయత్నం జేసి ఒక్కటేసారి 2 సార్లే ప్రయత్నం చేసి నిరాశ, నిస్పృహలకు లోనై నేనసలు చెయ్యలేను, నా వల్ల కాదు అని అనుకోకుండా మనం గూడా 1కి 4 సార్లు ప్రయత్నం చేయాలి. పట్టుదలతోటి శ్రమించాలి. మనలో ఉన్న లోపాలను గుర్తించుకోవాలి. ఎందుకు నేను చేయలేకపోతున్నా? ఎక్కడ లోపం జరుగుతుంది అని మనది మనం తరచి చూసుకోవాలి. చూసుకొని మరింత పట్టుదలతోటి మరింత తెలివిగా ఆ పని పైన పట్టు సాధించి అనుకున్న పనిని మనం నెరవేర్చుకోవాలి. అంతే కదా! అంత చిన్న ప్రాణి అంత పట్టుదలగా చేసుకున్నప్పుడు ఇంత జ్ఞానమున్న మనుషులం మనం చేసుకోలేమా చెప్పండి? ఏమంటారు?